సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురంలో దారుణం జరిగింది. జలసాధన సమితి అధ్యక్షుడు ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్ల సత్యనారాయణపై దుండగులు దాడి చేశారు. దీంతో సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు ఆయన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. రాఘవాపురానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య రంగయ్య మల్లయ్య అడవిలో చెట్లను నరుకుతూ గొర్రెలను మేపుతుండగా అక్కడికి వెళ్లిన సత్యనారాయణ ఈ అడవిలోకి రావద్దని, గొర్రెలను మేపొద్దని, చెట్లను నరకొద్దని వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ఇద్దరు గొర్రెల కాపర్లు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించి కర్రలు గొడ్డలతో దాడి చేశారు. సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో తీస్తున్నాను సార్. లేదు సార్, ఇలా పట్టుకోరు సార్. సహజ నిర్మిత అడవిని సృష్టించి బయోడైవర్సిటీకి సహకరిస్తున్న తనను నిర్మూలించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని సత్యనారాయణ ఆరోపించారు. జీవాల్ని మేపుతారు, మేకలు మేపుతారు, కొమ్మల్ని నరుకుతారు. కొమ్మల్ని నరికి అడ్డం చెట్లను మధ్యకు నరుకుతారు. ఎక్కడికక్కడ ఇది కంటిన్యూ అవుతుంది. ఇకపోతే చేపల్ని తిన్నారు, కుందేళ్ళని తిన్నారు, ఉడువుల్ని తిన్నారు. జింక కూడా ఒకటి పెద్దది ఉండే, దాన్ని కూడా మేసారు. వీళ్ళు అతి ఎక్కువైంది, హెచ్సిడి ఎక్కువైంది. మామూలుగా లేవు, అతి హెచ్సిడి భరించలేనంత ఉంది వీళ్ళది. వీళ్ళు వచ్చి ముకుందాపురం నుంచి రాఘవాపురం, మా ఊరు కాదు వీళ్ళది, రాఘవాపురం వలస వచ్చిండ్రు. వలస వచ్చిన దగ్గర నుంచి ఇదే పని, అతిక్రమణ ఆక్రమణ ఇది జరుగుతుంది. నేను చచ్చిపోతే ఇక ఎవడు కూడా అడ్డం చెప్పడు, అందుకని సంపాలన ఆలోచనతో వచ్చింది. ఆయన పేరు చరణ్.